న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ముజ్రా పార్టీ భగ్నానికి సంబంధించి హాలిడే ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే వేడుకల పేరుతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు యువకులు. ముంబై యువతులతో అశ్లీల నృత్యాలకు సంబంధించి ఎప్పుడైతే పోలీసులకు సమాచారం ఉందో అక్కడికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత మద్యం గంజాయి సేవిస్తూ యువకులు డాన్సులు చేసిన విజువల్స్ పోలీసుల కళ్లకు చిక్కాయి. దీంతో 7 యువతులని 14 మంది యువకులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. భారీగా మద్యం అలాగే 70 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి పార్టీలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. మరి ముఖ్యంగా మద్యం కావచ్చు, లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా గంజాయి సంబంధించి ఈ పార్టీల పేరుతో వీటిని అక్కడ అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అక్కడి నుంచి ఆ నెట్వర్క్ పెరుగుతోంది. దీన్ని బేస్ చేసుకుని, గంజాయిని బేస్ చేసుకుని మిగిలిన మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఆ ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో వీళ్ళు సిద్ధమవుతున్నారంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్కొనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఈ విషయం బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. హాలిడే ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే వేడుకల పేరుతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు యువకులు. అయితే ముంబై యువతులతో అశ్లీల నృత్యాలకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందిందో వెంటనే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులకు షాక్ అయ్యే విజువల్స్ అక్కడ కనిపించాయి. ఎందుకంటే ఓ పక్క మద్యం, దాంతోపాటు గంజాయి. ఇది బర్త్డే పార్టీనే. బర్త్డే పార్టీ ఇలా ఉంటుందా? అశ్లీల నృత్యాల ఎటుపోతుంది సమాజం. మరి ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఒక వాల్యూ ఉంటుంది. హైదరాబాద్ అంటే నెట్వర్క్కి సంబంధించి కావచ్చు, మరీ ముఖ్యంగా ఇటు ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అటువంటి ఒక కీలకమైన నగరంగా ఎదుగుతున్న క్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ల పేరుతో ఈ విశృంఖలం, వచ్చే పదం కాస్త ఇబ్బంది అనిపించవచ్చు, ఈ విశృంఖలత్వం పెరిగిపోతోంది. ఇటువంటి దిక్కుమాల పార్టీలు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బర్త్డే పార్టీ అంటే సాధారణంగా ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చూసినప్పుడు, నేను ఎక్స్ట్రీమ్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మద్యం సేవించే అంశానికి సంబంధించి అక్కడి వరకు అనుమతులతో, కొన్ని పర్మిషన్స్తో పార్టీలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మాదక ద్రవ్యాలకి ఎవరిస్తాడు పర్మిషను? గంజాయి పార్టీలో గంజాయి దొరకడం అంటే ఎంత నెట్వర్కింగ్గా వెళుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత రిచ్గా కనిపిస్తుంది ఆ ఫామ్ హౌస్, లైక్ ఆ ఏరియా అంతా కూడా. దీనికి 7 యువతులు ఏకంగా, దాంతోపాటు 14 మంది యువకులు. అక్కడ భారీగా మద్యం పోలీసుల చేతికి చిక్కింది. దాంతోపాటు 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు సమాచారం అందిన ఘటన. ఇది అందని ఘటనలు ఎన్ని ఉంటాయి? ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఎంత బ్యారికేడింగ్ కాదు, ఒకసారి చూడొచ్చు మొత్తం పూర్తిగా ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్ళి చూసే లోపు ఆ ఇన్ఫర్మేషన్ అందిపోతుంది, పారిపోతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చాలా 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 చూస్తున్నాం. ఎందుకంటే అంత సెక్యూర్గా ఏర్పాటు చేసుకుంటారు ఈ పార్టీలు అనేవి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసుల రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. పోలీసులు ఏమంటారు చూద్దాం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎక్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ 2 కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో
పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఎక్కడ తెలుసా, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడ వస్తున్నారు? వీళ్ళంతా కూడా అందులో 4 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎవరు సార్ బర్త్డే పార్టీ ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు, లైక్ బిజినెస్ పర్సన్స్ సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం? అందరూ బిజినెస్ పర్సన్సే. అబ్దుల్ లుక్మాన్ అని చెప్పాను, అతని బర్త్డే ఉంది. దానికోసం అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అతనే ఈ గాంజాని కూడా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వ్యక్తి అడ్డు అనే అతని వ్యక్తి. ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు సార్? ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది. మేము రికార్డ్ పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళని అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ హౌస్, అతను కూడా నేరస్తుడిగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పార్టీ జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. ముందస్తుగానే మేము ఫామ్ హౌస్ ఓనర్లందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్లను అందరికీ ఇచ్చినట్టయితే కేసులు రిజిస్టర్ చేయబడతాయని చెప్పడం. ఈ క్రమంలో గతంలో